3 వన్డేల సిరీస్లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రాయ్పూర్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో టీమిండియా పరమ దారుణంగా ఓడిపోయింది. 359 పరుగుల స్కోరు చేసినా కూడా ఓటమి చవిచూసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకి రోహిత్ జైస్వాల్ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇవ్వలేకపోయినా ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లీ, రుతురాజ్ పరుగుల సునామీ సృష్టించారు. కోహ్లీ ఫస్ట్ వన్డేలో ఫామ్ని కంటిన్యూ చేస్తూ రెండో సెంచరీ వాదితే రుతురాజ్ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ని దాటుకుని సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. వీళ్ళిద్దరూ చెరో సెంచరీతో సఫారీ బౌలింగ్ని ఊచకోత కోయడంతో భారత్ 400 స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివర్లో రాహుల్ 66 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్కోర్ వేగం తగ్గిపోవడంతో 359 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత్. ఇక చేజింగ్లో సఫారీ బ్యాటర్లు ఓపెనింగ్ నుంచే విజృంభించారు. డీకాక్ ఫెయిల్ అయిన మార్క్రమ్ 110 రన్స్తో సూపర్ సెంచరీ చేస్తే బౌమా 46, బ్రెడ్స్గి 68, బ్రేవిస్ 54 రన్స్తో హాఫ్ సెంచరీలతో తలా ఓ చెయ్యి వేసి టీంని గెలుపు వైపు తీసుకెళ్లారు. చివర్లో బ్యాష్ 15 బంతుల్లో 29 పరుగులతో మరోసారి పిన్స్ హిట్టింగ్ చేసి జట్టును గెలిపించుకున్నాడు. మొత్తంగా 49.2 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసిన సఫారీలు సూపర్ విక్టరీ సాధించి సిరీస్ని 1-1తో సమానం చేశారు.